సో ఇది మామూలు ఉండదు టేస్ట్. మీరు ఇట్లా ట్రై చేయరు. ట్రై చేసిన తర్వాత కింద కమెంట్లో మెన్షన్ చేయరు, లేదంటే మీరు బిఫోర్గా ట్రై చేసి ఉంటే కూడా చెప్పేసారు కింద కమెంట్లో. మరి వీడియో ఫుటేజ్ ఎట్లా ఉందో కింద కమెంట్లో మెన్షన్ చేయాలా. చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే సోనీ కెమెరా పట్టుకొని వీడియో చేయాలంటే అంత ఈజీ కాదు. మరి మీరందరూ ఈ రెసిపీస్కి ఒక లైక్ కొట్టాలా, ఒక కమెంట్ కొట్టాలా, ఏదో ఒకటి కొట్టాలా, అప్పుడే మనకు వీడియో రీచ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను వెజ్ సలాడ్ వేసేసుకున్నాను కదా, మంచిగా ఇట్లా కింద నుంచి ఇట్లా కలుపుకోవాలా. మా ఇది హై ప్రోటీన్ స్టాక్ మా. ఇది మామూలుగా తినొచ్చు, మందులకి స్టఫ్ లెక్క యాడ్ చేసుకోవచ్చు. మనం వేస్ట్ ఫుడ్ తినే బదులు ఇది తిన్నాం అనుకో మా, చాలా హెల్తీగా ఉంటాం మా, చాలా యాక్టివ్గా ఉంటాం. అండ్ మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వస్తాయి దీంట్లో మనకి. మెయిన్ హై ప్రోటీన్. మరి సలాడ్ ఎట్లా ఉందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలి మా. నాకైతే ఇంకా నెక్స్ట్ దవడలు గుంచుతున్నాయి. దీని మీద నిమ్మకాయ వెండితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మా. దీంట్లో టాక్సిన్స్ అన్నీ బయటకు దెంకపోతాయి మా. నిమ్మకాయ చూసా, నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పడతాయిమా ఒట్టాకాయలల్లా. సో నిమ్మకాయ అయితే వెండేసుకుందామా. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యట్. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మా మీ డైట్లోకి. వాయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, నేనైతే ఇప్పుడైతే చికెన్ హై ప్రోటీన్ సలాడ్ అయితే చేయబోతున్నా. సో దీంట్లో అయితే రఫ్గా మనకి 120 to 150 grams ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే చికెన్ బ్రెస్ట్లో వచ్చేసి మనకి ఫర్ ఎవ్రీ 100 grams వచ్చేసి 30-31 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. సో 500 grams కదా, 500 grams అంటే 5 to 3 15, రఫ్గా 150 grams అయితే ప్రోటీన్ ఉండబోతుంది. అండ్ మనకి డైరెక్ట్ చికెన్ ఎప్పుడైతే డైజెషన్ అయితే అవ్వదు అంత ఈజీగా. సో దానికి మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో దానిలో వెజిటేబుల్స్ నేను చూపించేటి ఏంటంటే క్యారెట్, కీరా, టొమాటో, ఆనియన్ చూస్తారు కదా. సో ఇక్కడ నేను చికెన్ ఆల్రెడీ కట్ చేసుకొని పసుపుతో మ్యారినేట్ చేసినాం లైట్గా, అంటే స్మెల్ రాకుండా. అండ్ పక్కన క్యాబేజ్ కూడా ఉంది. క్యాబేజ్ కూడా చాలా మంచిది. క్యాబేజ్ తింటే క్యాన్సర్ రాదని చెప్తారు మా. మరి ఎంతవరకు కరెక్ట్ మీరు కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలి. సో ఈ స్టాక్ అయితే చేయబోతున్నాను ఈరోజు. సో దీనికి యాక్చువల్లీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను సోనీ కెమెరాలో రికార్డ్ చేసినాము. సో అప్పటికి మైక్ మన కాలర్కి ఉండే, బట్ అవన్నీ ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది, వెజిటబుల్స్ కట్ చేసుకునేసరికి. సో నా మైక్ అయితే ఆఫ్ అయిపోయింది ఆ టైంలో. సో కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే, మైక్ అయితే ఆన్ కాలేదు. సో ఒక 3-4 minutes ఫుటేజ్ అయితే పోయింది మనకి, నో ఇష్యూస్. బట్ ఓవరాల్ వీడియోకి అయితే మంచి వాయిస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే ఇట్లా హై ప్రోటీన్ స్టాక్ తినేటప్పుడు ప్రాపర్ బాడీ బిల్డింగ్, లైక్ ప్రాపర్గా బాడీ ఫార్మేషన్ ఉండాలంటే మనం మీల్ని స్ప్లిట్ చేసుకోవాలా. ఎందుకంటే నేను ఇప్పుడు ఒకటేసారి ఒక 50 grams 60 grams ప్రోటీన్ తిన్నాను అనుకో, అది మన బాడీకి యూటిలైజ్ అవ్వదు. ఎందుకంటే మన బాడీకి ఏ టైంకి ఎంత ప్రోటీన్ యూటిలైజ్ కావాలో అంతే యూటిలైజ్ అవుతుంది. సో అందుకని చాలామంది జిమ్ చేసేవాళ్ళు, బాడీ బిల్డర్స్ ఏం చేస్తారు మీరు గమనించండి, ఎవ్రీ 3 hours మీల్ స్ప్లిట్ చేసుకుంటారు. సో ఆ మీల్ స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ టైంకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి అండ్ పర్ఫెక్ట్గా మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి. మనం ఒకటేసారి హై ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 50 grams 60 grams, సో మనకి రఫ్గా అందులో 50% మాత్రమే యూటిలైజ్ అవుతుంది మన బాడీకి, మిగతా మొత్తం ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అందుకనే వీలైతే స్మాల్ మీల్స్ తీసుకోండి, లైక్ ఎవ్రీ మీల్లో 200 grams 250 grams మీల్ అంతే తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. అందులోనే మనకి ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ వచ్చేటట్టు చూసుకోండి. సో దీనిలో నేనైతే యూజ్ చేసేది వచ్చేసి నేను బటర్ తీసుకున్నా ఈరోజు. నేను బటర్ అండ్ ఆల్సో ఆలివ్ ఆయిల్ ప్యాన్లో చూసినాం కదా, మొత్తం వేసేసిన, మొత్తం సెట్ చేసేస్తున్నా. సో ఈ విధంగా అయితే మొత్తం సెట్ చేసేసి ఇంకా డైరెక్ట్ మనం ఫస్ట్ అలా చికెన్ వేసేస్తాం. సో డైరెక్ట్ చికెన్ అలా డంప్ చేయగానే మనకి చికెన్ గోల్డెన్ కలర్ రావాలా, గోల్డెన్ రెడ్ ఇట్లా లైట్గా. సో దానిలో మనకి ఇంకా స్పెషల్గా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా. సో దాంతోనే మనకు ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. సో టెన్షన్ ఏం లేదు. సో ఇప్పుడు నేనైతే చికెన్ చూస్తే ఇట్లా నీట్గా ఇట్లా ప్లేస్ చేసేసుకున్నా, కొంచెం సేపు వెయిట్ చేసేసేయాలా అండ్ క్యాప్ పెట్టేసుకోవాలా. చికెన్ అయితే మనం రఫ్గా ఒక 10 to 10 minutes అయితే మ్యాక్సిమం అట్లా వదిలేసేయాలి, అంటే ఎవ్రీ 5 minutesకి ఒకసారి కలుపుకోవాలా. సో 10 minutes ఇట్లా స్టీమ్ చేసుకుంటాం కదా, 5 minutesకి ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలా, మళ్ళీ చూసుకోవాలా. మళ్ళీ తర్వాత మనం క్యాబేజ్ చేస్తాం కదా, క్యాబేజ్ ఒక 2 to 3 minutes అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. 10 minutes హై ఫ్లేమ్ కదా. సో 10 minutes హై ఫ్లేమ్ అన్నప్పుడు 5 minutes అయితే అయింది ప్రజెంట్. ఒక్కసారి నార్మల్గా ఓపెన్ చేసి చూద్దాం ఏంది సిచ్యువేషన్. సో చూస్తారు కదా, ఫస్ట్ 5 minutes లోపలనే యాక్చువల్ నేను ఆల్రెడీ చెప్పినట్టే చికెన్ లోపలికి మొత్తం వాటర్ అయితే బయటకు వస్తుంటాయి అనమాట. సో మంచిగా చికెన్ కూడా అట్లనే ఉడికిపోతుంది అదే వాటర్తో, ఓకేనా. సో ఇట్లా లైట్గా కలుపుకోవాలి, ఇట్లా కార్నర్స్ నుంచి అడుగు అంటకుండా, ఓకేనా. చికెన్ ఇంకొక 5 minutes బాయిల్ కావాలా, ఓకేనా. ఆల్రెడీ బాయిల్ అవుతుంది, ఇంకొక 5 minutes బాయిల్ కాగానే వాటర్ మొత్తం కిందికి డ్రై అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా మనం క్యాబేజ్ చేసుకుందాం. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నా. నేను క్యాప్ ఓపెన్ చేయగానే చూస్తారు కదా, ఆల్రెడీ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. అది మళ్ళీ ఎక్కువసేపు అయితే కూడా అడుగు అంటుతుంది మా, చూస్తారు కదా. మరీ ఎక్కువ కూడా అడుగు అంటనియద్దు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం దీంట్లోకి డైరెక్ట్ క్యాబేజ్ డంప్ చేసేసుకుందాం.
మళ్ళీ క్యాబేజ్ లోపలికించి మళ్ళీ వాటర్ ఫామ్ అవుతాయి. ఓకేనా. క్యాబేజ్ వేసుకున్న తర్వాత మనము మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా. సో క్యాబేజ్ రఫ్ ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మనము క్యాబేజ్ కూడా వేసినాం కదా, క్యాబేజ్ చేసినామా మిక్సీ చేసేద్దాం దీన్ని. ఓకేనా. మిక్సీ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసేద్దాం మా ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇంకా కుక్ అయినాక వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలా. సో ఒక్క 5 మినిట్స్ వదిలేసేద్దాం. మళ్ళీ 3 to 5 మినిట్స్ మనం ఇక్కడనే నిల్చోవాలా. మనము క్యాబేజ్ చేసినాం కదా, సో క్యాబేజ్ చేసినాము 2 to 3 మినిట్స్ మళ్ళీ చూసుకోవాలా. సో టోటల్ ఓవరాల్ 15 మినిట్స్ అనుకోండి రఫ్గా, 10 to 15 మినిట్స్. 10 మినిట్స్ మనకి చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది. ఆ రిమైనింగ్ 5 మినిట్స్ లోపల మనం క్యాబేజ్ చేసుకొని మొత్తం ఇట్లా చెక్ చేసుకోవాలి. చూస్తారా క్యాబేజ్ కూడా మొత్తం దాంట్లో కలిసిపోయింది. ఇగో చికెన్ క్యాబేజ్ వాహమ్మ ఇది మస్తు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సలాడ్. సో దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయినాము, అది వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మా ఇంట్లోనే వేసుకున్నాం ఇది. ఓకేనా. హాఫ్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే హాఫ్ కేజీ కదా. ఇంకోటి ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది మనది. ఇక స్మెల్ అయితే గుమ్ 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 అంటుంది. ఆల్రెడీ స్మెల్ స్టార్ట్ అయిపోయింది గుమ్ 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 అని. యాక్చువల్లీ మసాలాలు కూడా వేసుకుంటారు, బట్ మసాలాలు వద్దు, మసాలాలు మళ్ళీ హీట్ అవుతుంది. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకొని వీఆర్ రెడీ టు గో. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవాలా. సాల్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నా, డిపెండింగ్ అనమాట మనకి ఎంత కావాలంత. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ముందే వేసేసుకోవాలా, ఎందుకంటే ముక్కలకు పట్టాలి కదా సాల్ట్ అనేది. సో అందుకనే సాల్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నప్పుడు వేసేసుకోవాలా, మంచిగా ముక్కలకు కూడా పట్టేస్తుంది. జస్ట్ ఇట్లా కలిపేసుకోవాలా. సో ఆల్రెడీ కింద అడగంటుతుంది చూస్తారు కదా, సో అడగంటని ఇవ్వకుండా ఇట్లా కలుపుకుంటున్నాం మనం. ఓకేనా. సో ఇప్పుడు మన చికెన్ సలాడ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లోకి మనం ఇప్పుడు యాడ్ ఆన్స్ వేసుకుంటాం. యాడ్ ఆన్స్ అంటే మనం వెజిటబుల్స్ కట్ చేసుకున్నాం కదా, సో అది వేసుకొని జస్ట్ కలుపుకోవడం ఇంకా. ఓకేనా. ఒక మళ్ళీ 2 to 3 మినిట్స్ వదిలేసిన తర్వాత మనకి కూల్ డౌన్ అయిపోతుంది. కూల్ డౌన్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఇమీడియట్గా పెప్పర్ వేస్తున్నాను. చూసారుగా మిరియాల పొడి వేసేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా కారం అవసరం లేదు, ఎందుకంటే యాక్చువల్లీ మనం సలాడ్ లెక్క తింటున్నాం కదా, సో కారం అవసరం లేదు. పెప్పర్ వేసుకుంటున్నాం, ఉప్పు వేసుకున్నాం. మరి ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఒక హై ప్రోటీన్ సలాడో స్టాకో ఏదో ఒకటి వస్తుంది, ఎందుకంటే నేను కూడా బాగా డైట్ పైన ఫోకస్ చేస్తున్నాను. సో చూస్తున్నా పెప్పర్ కూడా యాడ్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు కలుపుకోవాలా. ఇంకా నేను కట్ చేసుకున్న టొమాటో, ఆనియన్, కీరా, క్యారెట్ అండ్ ఆల్సో పుదీనా ఇవన్నీ ఇలా డంప్ చేసేసేద్దాం. చాలామంది అంటారు హై ప్రోటీన్ తింటే కిడ్నీ ఖరాబ్ అవుతుందని. సో హై ప్రోటీన్ తినమంటే మనం ఒకటేసారి 100 గ్రాముల ప్రోటీన్ అయితే తినాం కదా, మనం తిన్న దాంట్లో ఒక 25 గ్రామ్స్, 30 గ్రామ్స్, 40 గ్రామ్స్ వస్తుంది, అంతకన్నా ఎక్కువైతే రాదు. సో మనం ప్రిపేర్ చేసే స్టాక్ హై ప్రోటీన్ స్టాక్ అంతే. ఇదంతా నేనే తింటాను కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ తింటారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టే మనకి స్ప్లిట్ చేసుకోవాలి మీల్స్. ఎవ్రీ 3 అవర్స్కి ఒక మీల్ స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అప్పటికప్పుడు పర్ఫెక్ట్ అందుతాయి. సో మన బాడీ ఎంతైతే అబ్జర్వ్ చేసుకోగలదో అంతే తీసుకుంటుంది అనమాట న్యూట్రియంట్ వాల్యూ. సో అందుకనే మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 200 గ్రామ్స్ ఒక మీల్, 200 గ్రామ్స్ ఒక మీల్ అట్లా స్ప్లిట్ చేసుకోవాలి. సో 500 గ్రామ్స్ చికెన్ ప్లస్ ఇవి ఒక 500 గ్రామ్స్. సో రఫ్గా మనకు ఒక 1 kg సలాడ్ అయిపోయింది 1 kg చికెన్ సలాడ్. మరి చూస్తారు కదా చికెన్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తా, నిమ్మకాయ మొత్తం పిండేసేయమా, ఒత్తి పడేసేయి. ఇప్పుడు రెడీ టు సర్వ్ అనమాట. సో మనకు కావాలనుకుంటే మనం దీంట్లోకి కెచప్ ఉంటుంది కదా, టొమాటో కెచప్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే సలాడ్ ప్యాటర్న్ కదా. సో నాకు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అని అవసరం లేదనిపిస్తుంది. మీకు కావాలంటే కెచప్తో ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది నా మందులకి నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఇది చూస్తారు కదా ఎట్లా ఉంది చూడు, ఇది దీన్ని చూస్తేనే దవడలు గుంచుతున్నాయి మరి మీకు ఇట్లా దవడలు గుంచుతున్నాయో కింద కామెంట్లో నిజంగా మెన్షన్ చేయాలి. చూడండి ఎట్లా ఉంది మరి వెజ్. ఇది కంప్లీట్గా ప్యూర్ నాన్ వెజ్ సలాడ్. 120 to 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. 120 to 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అన్బిలీవబుల్ కదా. దీన్ని ఇప్పుడు ట్రై చేద్దాం ఆఖరి. వాయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా 120 to 150 గ్రామ్స్ ఆఫ్ హై ప్రోటీన్ చికెన్ సలాడ్ విత్ వెజీస్. మనకి డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
పెప్పర్ వేసినాము, బటర్ వేసినాము, ఆలివ్ ఆయిల్ వేసినాము. వామ్మో ఓర్ నాయనో, మొత్తం మార్కెటే ఉంది ఇలా. మరి ఎట్లా ఉంటుంది మా ఇంట్లో చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. నాకు దవడలు గుంచుతున్నాయి. ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలా. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతాయి, బ్లడ్ క్లాట్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి మా ఎల్లిపాయల వల్ల. సో ఖచ్చితంగా పచ్చి ఎల్లిపాయలు మీ డైట్లోకి యాడ్ చేసుకోరి. హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి. డైలీ 2 లేకపోతే 4 ఇవ్వండి. పొద్దున్న 2 నైట్ 2 అట్లా ఇవ్వండి. మీరే చూస్తారు ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోయి బ్లడ్ కూడా మంచిగా పాస్ అవుతుంది, మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది ఓవరాల్ బాడీలో. సో అందుకని ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మా హార్ట్ స్ట్రోక్స్ కూడా రావు. ఓకేనా, మర్చిపోకుండా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం నేను ఒక ఎల్లిపాయ అయితే తీసుకుంటున్నా. సో చికెన్ సలాడ్ చూస్తారు కదా, నాకు ఇంకా అసలు దవడలు గుంజేస్తున్నామా. చిన్న బయట వేసుకుంటా నేను, ఎందుకంటే చికెన్ ముక్క వేసుకుంటా నేను. చికెన్ ముక్కతో పాటు చూస్తారు కదా, ఒక చికెన్ ముక్కతో పాటు వెజ్జీ సలాడ్, ఇగో ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యాడ్. ఎల్లిపాయలు డైరెక్ట్ తినడం కన్నా ఫుడ్లో కలర్ చేసుకున్నాం అనుకో చాలా మంచిది. లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం అడ్జస్ట్. చాలా యమ్మీ ఉంది, చాలా డెలిషియస్ ఉంది మా, చాలా యమ్మీ ఉంది, చాలా డెలిషియస్ ఉంది. 3 cheers for high protein chicken salad, baby.